గుట్టపై అవినీతి అధికారులను ఎంబడే గుట్టపై అవినీతి అధికారులను యాదగిరిగుట్టలో జరుగుతున్న అవినీతి పైన వెంటనే ఉన్నత అధికారుల కొమ్ము కాస్తున్న అవినీతి ఎమ్మెల్యేని వెంటనే డౌన్ డౌన్ ఎమ్మెల్యే అవినీతి అధికారులను వెంటనే మొన్న అసెంబ్లీ సమావేశాల్లో స్థానిక దేవాలయ ఉద్యోగుల గురించి ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది. ఏమని అంటే ఉద్యోగుల యొక్క పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క విద్యా సంవత్సరం నష్టపోకుండా ఒక 6 నెలల పాటు ట్రాన్స్ఫర్లు ఆపేయాలని చెప్పేసి కొండా సురేఖ గారిని కోరడం జరిగింది. ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఏ ఒక్క దేవాలయ ఉద్యోగి కూడా స్థానికంగా నివాసం ఉండలేడు. వీళ్ళు ఉండేది మాత్రం ఉప్పల్ హైదరాబాద్లో నివాసం ఏర్పాటు చేసుకొని వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో చదివించుకుంటూ ఈ రోజు యాదగిరిగుట్ట నుంచి విడిచిపోతే మా పిల్లల భవిష్యత్తు ఇబ్బంది లేదని చెప్పేసి సాగుగా చూపిస్తూ ఈరోజు ట్రాన్స్ఫర్లు వాయిదా వేస్తున్నారు. మరి లోకల్లోని విజ్ఞాన్ స్కూల్లో అవుతారా, లేకపోతే గౌతమ్ మోడల్ స్కూల్లో అవుతారా, లేకపోతే ప్రభుత్వ పాఠశాల అవుతారా? వీళ్ళు ఏ పాఠశాల అవుతారు? ఎంతమంది పేదవాళ్ళు వీరున్నారు? వీళ్ళ కోసం ఎమ్మెల్యే గారు మాట్లాడడం మరీ విడ్డూరంగా ఉంది. భారీ ఎత్తున ముడుపులు ముట్టినాయి కాబట్టే ఈరోజు ఎమ్మెల్యే గారు వారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆలేరు ప్రజలు గెలిపించింది మీరు బడుగు బలహీన అభివృద్ధి కోసం కానీ కేవలం 20 మంది ఉన్నటువంటి ఉద్యోగస్తుల కోసం కాదని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. దాంతోపాటు కొండపైన ఏదైతే కళ్యాణ మండపం కోసం ఏర్పాటు చేసే స్థలంలో మీరు షాపులు పెట్టేసారని చెప్పేసి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసి ఈరోజు వసూళ్లకు పాల్పడుతూ ఉన్నారు. వీలైలే గారు గుర్తుపెట్టుకోండి, మీరు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతాన్ని మేము అనుకుంటాం, కానీ మీరు వసూలు రాజే అవతారం అయితే ఈరోజు
స్థానికంగా చాలా ప్రజలందరికీ ఇబ్బంది కలిగించే విషయం చేస్తున్నారు. ఫస్ట్ మీరు చేసే పని ఏదైతే ఉందో మీ కార్యకర్తలకే ఇష్టం లేదు. ఫస్ట్ కార్యకర్తల మనోగతం తెలుసుకుని మీరు పనిచేయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో తొందరలో భారీ ఎత్తున స్థానిక ఎమ్మెల్యే గారు ఇంటి ముట్టడి చేపడతామని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్